ఎక్స్ట్రా విగ్ పెట్టుకోవడం ఇస్ నాట్ రాంగ్. ఆ విగ్ కూడా తీసేసినాడు అని చెప్పేసి కామెడీ చేసుకుంటా, దాని గురించి నవ్వుకుంటా, దట్స్ సో బ్యాడ్. ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా హెయిర్ తక్కువ ఉందనేసి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. అక్కడ బాబు గారి గురించి కానీ ఆయన హెయిర్ గురించి కానీ తీయాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరమే లేదు. కాకపోతే మాట్లాడాలి. ఎందుకు? ఏదైనా ఒక కాంట్రవర్సీ చేస్తేనే కదా జనాల్లో నానేది. దట్స్ సో బ్యాడ్. ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా హెయిర్ తక్కువ ఉందనేసి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. అయిపోయింది, బతిగా అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. అందరిలో బాగా అయితే ఆంటీలో బాగా. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. దుకాణం పెట్టుకుని ఏంటంటే నువ్వు చేసే పనులు వచ్చిన గిరాకంతా మరిపోతుంది. అగ్రవ కాస్త పైకి ఎక్కినట్టుంది. ఒకప్పుడు ఎంతో ఆనందంగా ఉండేవాడిని. ఎప్పుడైతే నిన్ను చూసి ప్రేమ గేమాన్ని మొదలు పెట్టాను, అప్పుడు పట్టింది శని. ఆ చెవులలో ముక్కులలో సెట్ చేసుకున్నట్టు ఫోన్ తీసి ఏంటిది నువ్వు అన్ని మూసు కూర్చోలేవా? రే 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 ఏం పనులు రాయి? ఇన్స్టాగ్రామ్ రా ఇది, క్రోమ్ అనుకునేరు. వీళ్ళు పసిగొందులు కాదు, కసిగొందులు. కొడుకంటే కొరువు పెట్టేవాడు కాదు, పరువు నిలబెట్టేవాడు. ఇన్స్టాగ్రామ్ అలా ఓపెన్ చేసింది. భయపడి భయపడి చస్తున్నారా? టిక్ టాక్ అయిందని ఆనందపడేలోపు ఇన్స్టాగ్రామ్ తెచ్చి ఎంత రొత్త చూపిస్తున్నారా? ఎందుకురా మా సింగిల్స్ని ఇంత ఆడుకుంటావు మార్గ్గా? కిటికీలో ఉంటుంది ఫ్లవర్, నువ్వే నా లవర్, వస్తావా 1 hour, చూపించరా నా పవర్. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. ఎందుక పనికిమాలిన రావులు నాకు అర్థం కాదు. కానీ ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. అన్నాడు చీప్ గా చూసినాడు. అరే వీడేంది వీనితో ఏమైతా అన్నాడు. బక్కనా కొడక, ఫ్యాన్ 2 మీద పడితే కోడి ఇట్లా ఎగిరిపోతావు. నా టైం రాని నేను చూపిస్తా. అప్పుడు నా గురించి నేను కాదు మీరు మాట్లాడాలరా పైనకెళ్ళోడే. గాంధీ గారు అప్పుడెప్పుడో ఏదో మాట అన్నారు కదా, అతులు రానోడు కూడా నీతులు చెప్పే రోజులు నాయన, కాస్త జాగ్రత్త. భయంగా ఉందిరా, నిద్ర పట్టట్లా. ఏం చేస్తున్నారా? ఆడెవడో కామెంట్ పెట్టాడు ఏంటంటే, భరించడం నిజం ఏంటంటే వీళ్ళ అమ్మాయిల కంటే అందంగా ఉన్నారు, వీళ్ళ హోయలు తగలయ్యా అంట. నువ్వు కరలో ఉన్నావు రే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ.